హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రామాపురం అనే ఊరిలో గోపన్నకు ఒక మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేపడం కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఆ మందలో ఒక మేకపిల్లకు జన్మనిచ్చింది. ఆ మేకపిల్ల అప్పుడప్పుడు మంద నుండి దూరంగా తిరుగుతుండేది. ఆ విషయం గమనించి తల్లి మేకపిల్లను హెచ్చరించింది. అడవిలో క్రూరముగాలుంటాయి, మంద నుండి బయటకు వెళ్ళొద్దు అని. అయితే మేకపిల్ల అనుకుంది, మా అమ్మ కావాలనే కోపంగా ఉంది, బయట చాలా అందంగా ఉంటుందని నాకు తెలుసు అని. ఒకరోజు తల్లి చూడనప్పుడు మేకపిల్ల మంద నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి ఆ మేకపిల్ల కనిపించడంతో ఒక్కసారిగా మేకపిల్లను చంపి తినేసింది. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ రామాపురం అనే ఒక ఊరిలో అంటున్నాం. ఒక ఊరిలో అంటే ఇన్ ఏ విలేజ్, ఒక ఊరిలో. ఆ ఊరు పేరంట రామాపురం అనే ఊరు. కాబట్టి ఇన్ ఏ విలేజ్ నేమ్డ్ రామాపురం. ఓకే, ఇన్ ఏ విలేజ్ నేమ్డ్ రామాపురం అంటే రామాపురం అనే ఒక ఊరిలో గోపన్నకు ఒక మేకల మంద ఉంది. గోపన్నకు ఉంది అంటున్నాం. ఇది పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా కలిగి ఉంది అని చెప్పడానికి హ్యావ్ ఫార్మ్స్ ఉపయోగించాలి. ఇది పాస్ట్ గురించి కాబట్టి పాస్ట్ హ్యావ్ ఫార్మ్ అయిన హ్యాడ్ ఉపయోగించాలి. అంటే గోపన్న హ్యాడ్ అంటే గోపన్నకు ఉంది అని అర్థం. ఏముంది? ఒక మేకల మంద. ఓకే, హ్యాడ్ ఏ హర్డ్ ఆఫ్ గోట్స్ అంటే ఈ హర్డ్ ఆఫ్ గోట్స్ అంటే మేకల మంద అని అర్థం అనమాట. ఓకే, ఇన్ ఏ విలేజ్ నేమ్డ్ రామాపురం గోపన్న హ్యాడ్ ఏ హర్డ్ ఆఫ్ గోట్స్ అంటే రామాపురం అనే ఊరిలో గోపన్నకు ఒక మేకల మంద ఉంది. ప్రతిరోజు అంటున్నాం అంటే ఎవ్రీడే, ప్రతిరోజు ఆ మేకలను మేపడం కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఎవరు? అతను అని చెప్పాలి. అతను తీసుకెళ్లేవాడు. ఇక్కడ మనం యూజ్ టు ఉపయోగించాలి. అంటే హీ యూజ్ టు టేక్. అతను తీసుకెళ్లేవాడు. దేన్ని? ఆ మేకలను అంటే ద గోట్స్. ఓకే, ద గోట్స్. ఎక్కడికి? అడవికి అంటున్నాం. అంటే ఫారెస్ట్. ఓకే, టు ద ఫారెస్ట్, అడవికి. దేనికోసం? మేపడం కోసం. అంటే ఇక్కడ మేపడం అంటే గ్రేజింగ్ అనమాట. అంటే ఫర్ గ్రేజింగ్, ఇది అనమాట. ఓకే, ఎవ్రీడే హీ యూజ్ టు టేక్ ద గోట్స్ టు ద ఫారెస్ట్ ఫర్ గ్రేజింగ్. ఇక్కడ ఫర్ గ్రేజింగ్ అనే రాయాల్సిన అవసరం లేదు. మనం టు గ్రేజ్ అని రాసినా సరే ఒకటే, రెండు ఒకటే. ఆ మందలో అంటే ఇన్ దట్ హర్డ్, ఆ మందలో ఒక మేకపిల్లకు జన్మనిచ్చింది. ఓకే, ఒక మేక జన్మనిచ్చింది. ఇక్కడ గివ్ బర్త్ అంటే జన్మనివ్వటం, ఇచ్చింది కాబట్టి గేవ్ బర్త్. ఒక మేక కాబట్టి ఏ గోట్ గేవ్ బర్త్. దేనికి ఇచ్చింది? ఒక మేకపిల్లకు. కాబట్టి టు ఏ బేబీ గోట్, మేకపిల్ల. ఓకే, తర్వాత
ఆ మేకపిల్ల అప్పుడప్పుడు మంద నుండి దూరంగా తిరుగుతుండేది. ఆ మేకపిల్ల తిరుగుతుండేది. ఇక్కడ తిరగడం అంటే వ్యాండర్ అనమాట. ఓకే, తిరుగుతుండేది కాబట్టి ఇక్కడ మనం యూజ్ టు వాడచ్చు. ఇందాకే యూజ్ చేసాం కాబట్టి యూజ్ టు ప్లేస్ మనం వుడ్ యూజ్ చేద్దాం. రెండు ఒకటే. ఇక్కడ మీరు యూజ్ టు యూజ్ చేయొచ్చు లేదా వుడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ మేకపిల్ల తిరుగుతుండేది కాబట్టి ద బేబీ గోట్ వుడ్ వ్యాండర్ అంటే తిరగటం, తిరుగుతుండేది. మంద నుండి దూరంగా అంటున్నాం అంటే ఫార్ అవే అంటే దూరంగా. మంద నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ ద హెడ్, మంద నుండి. అప్పుడప్పుడు అంటున్నాం, అప్పుడప్పుడు అంటే నవ్ అండ్ దెన్ అంటే ఎవ్రీ, నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు అని అర్థం. తర్వాత ఆ విషయం గమనించి అంటే నోటీసింగ్ దట్ మ్యాటర్, నోటీసింగ్ ఓకే దట్ మ్యాటర్, లేకపోతే నోటీసింగ్ దట్ అన్నా సరే ఓకే, మ్యాటర్ రాయకున్నా. తల్లి మేక పిల్ల మేకను హెచ్చరించింది అంటే మదర్ గోట్ వార్న్ చేసింది అనమాట. అంటే ద మదర్ గోట్ వార్న్డ్ ద బేబీ గోట్. ఓకే, ఇది. తర్వాత చూడండి, ఇక్కడ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ క్రూర మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అంటున్నాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి దేర్ అనే సబ్జెక్ట్ సపోర్ట్ తీసుకుంటే ఓకే, దేర్ ఆర్ వైల్డ్ యానిమల్స్. ఎక్కడ? అడవిలో అంటే ఇన్ ద ఫారెస్ట్. ఓకే, దేర్ ఆర్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ అంటే క్రూర మృగాలు ఇన్ ద ఫారెస్ట్, అడవిలో. మంద నుండి దూరంగా వెళ్ళొద్దు అంటుంది. అంటే డోంట్ గో ఫార్ అవే, దూరంగా వెళ్ళొద్దు. ఎక్కడి నుండి? మంద నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ ద హెడ్, మంద నుండి. అయితే అనుంది అంటే సో అయితే మేకపిల్ల అనుకుంది అంటే ద బేబీ గోట్ మేకపిల్ల. థింక్ అంటే అనుకోవటం, అనుకుంది కాబట్టి థాట్, అనుకుంది. ఏమనుకుంది? మా అమ్మ ఏ కారణం లేకుండా నాపై కోప్పడుతూ ఉంది. ఇక్కడ మా అమ్మ అనేది సబ్జెక్టు, కోప్పడుతూ ఉంది అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే మై మదర్ వాజ్ గెట్టింగ్ యాంగ్రీ, కోప్పడుతూ ఉంది నాపై కాబట్టి విత్ మీ. ఏ కారణం లేకుండా అంటున్నాం అంటే ఫర్ నో రీజన్ అంటే ఏ కారణం లేకుండా. బయట చాలా అందంగా ఉంటుందని నాకు తెలుసు అంటే ఐ నో, నాకు తెలుసు. ఏం తెలుసు? బయట చాలా అందంగా ఉంటుందని అంటే ఇట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. బయట అంటున్నాం కాబట్టి అవుట్ సైడ్. ఐ నో దట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. ఒకరోజు వన్ డే గమనించనప్పుడు అంటున్నాం. తల్లి గమనించనప్పుడు అంటున్నాం అంటే వెన్ ద మదర్ డిడెంట్ నోటీస్. ఓకే, ద మదర్ డిడెంట్ నోటీస్ అంటే తల్లి గమనించలేదు. ఇక్కడ వెన్ అంటే అప్పుడు, అంటే వెన్ ద మదర్ డిడెంట్ నోటీస్ అంటే తల్లి గమనించనప్పుడు మేకపిల్ల మంద నుండి దూరంగా వెళ్ళిపోయింది. మేకపిల్ల వెళ్ళిపోయింది అంటే ద బేబీ గోట్ వెంట్, వెళ్ళిపోయింది. దూరంగా అంటున్నాం అంటే ఫార్ అవే, దూరంగా. మంద నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ హెడ్, మంద నుండి. ఒంటరిగా తిరుగుతున్న ఒక పులికి ఆ మేకపిల్ల కనిపించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒంటరిగా తిరుగుతున్న పులి అనేది సబ్జెక్టు, కనిపించింది అనేది వెర్బ్. కాబట్టి ఒంటరిగా తిరుగుతున్న ఒక పులి అంటే ఏ టైగర్ వాండరింగ్. ఓకే, వాండర్ అంటే తిరగటం, ఇందాక చెప్పుకున్నాం మనం. ఏ టైగర్ వాండరింగ్ అలోన్ అంటే ఒంటరిగా. ఏం చేసింది? దానికి కనిపించింది. అదేం చేయలేదు, దానికి కనిపించింది అంటే ఆటోమేటిక్గా చూసింది అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం సి అనే వెర్బ్ని ఫాస్ట్ ఫామ్లో రాస్తే సా. ఓకే, ఏ టైగర్ వాండరింగ్ అలోన్ సా దేని చూసింది? మేకపిల్లను అంటే సా ద బేబీ గోట్. తర్వాత చూడండి, ఒక్కసారిగా అంటున్నాం అంటే ఎట్ వన్స్ అంటే ఒక్కసారిగా ఆ పులి మేకపిల్లను చంపి తినేసింది. ఫస్ట్ చంపింది, ఆ పులి చంపింది అంటే ద టైగర్ కిల్డ్. దేన్ని? మేకపిల్లను అంటే ద టైగర్ కిల్డ్ ద బేబీ గోట్ అండ్
తినేసింది అంటే ఏట్ ఇట్, దానిని తినేసింది అన్నమాట. ఇది స్టోరీ. ఒకసారి మన స్టోరీ అంతటిని చూద్దాం. చూడండి ఇక్కడ, ఇన్ ఏ విలేజ్ నేమ్డ్ రంగాపురం అంటే రంగాపురం అనే ఒక ఊరిలో గోపన్న హ్యాడ్ ఏ హర్డ్ ఆఫ్ గోట్స్, గోపన్నకి ఒక మేకల మంద ఉండెను. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు హీ యూజ్ టు టేక్ ద గోట్స్, అతడు మేకలను తీసుకెళ్లేవాడు, టు ద ఫారెస్ట్ అడవికి, ఫర్ గ్రేజింగ్ మేపడం కోసం. ఇన్ దట్ హర్డ్ ఆ మందలో ఏ గోట్ గేవ్ బర్త్ టు ఏ బేబీ గోట్, ఒక మేక పిల్లకు జన్మనిచ్చింది. ద బేబీ గోట్ వుడ్ వాండర్ అంటే ఆ మేక పిల్ల తిరుగుతుండేది. ఫార్ అవే ఫ్రమ్ ద హ్యాడ్ అంటే మంద నుండి చాలా దూరంగా. ఎవ్రీ నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు. నోటీసింగ్ దట్ మ్యాటర్ ఆ విషయాన్ని గమనించి ద మదర్ గోట్ వార్న్ ద బేబీ గోట్, తల్లి మేక పిల్లను హెచ్చరించింది. దెర్ ఆర్ వైల్డ్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్, అడవిలో క్రూర మృగాలుంటాయి. డోంట్ గో ఫార్ అవే ఫ్రమ్ ద హర్డ్ అంటే మంద నుండి చాలా దూరంగా వెళ్ళొద్దు అని హెచ్చరించింది అనమాట. సో అయితే ద బేబీ గోట్ థాట్, ఆ మేకపిల్ల అనుకుంది ఏమని, మై మదర్ వాజ్ గెట్టింగ్ యాంగ్రీ విత్ మీ ఫర్ నో రీజన్. ఫర్ నో రీజన్ అంటే ఏ కారణం లేకుండా మై మదర్ వాజ్ గెట్టింగ్ యాంగ్రీ విత్ మీ అంటే నాతో మా అమ్మ కోప్పడుతూ ఉంది. ఐ నో దట్ నాకు తెలుసు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, బయట చాలా అందంగా ఉంటుందని నాకు తెలుసు. వన్ డే ఒకరోజు వెన్ ద మదర్ డిడెంట్ నోటీస్, తల్లి గమనించనప్పుడు ద బేబీ గోట్ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ హర్డ్. ఇక్కడ ఫ్రమ్ ద హర్డ్ అంటే ఆ మంద. ఓకే, ఇక్కడ చూడండి, ద బేబీ గోట్ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ ద హర్డ్ అంటే ఆ మేకపిల్ల మంద నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఏ టైగర్ వ్యాండరింగ్ ఎలోన్ సా ద బేబీ గోట్ అంటే ఒంటరిగా తిరుగుతున్నటువంటి ఒక పులి ఆ మేకపిల్లను చూసింది. ఎట్ వన్స్ ఒక్కసారిగా ద టైగర్ కిల్డ్ ద బేబీ గోట్ అండ్ ఏట్ ఇట్, ఆ మేకపిల్లను ఆ పులి చంపి తినేసింది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి వీడియోని చూసి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.